హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. సో, ఈరోజంతా నేను ప్యాకింగ్ చేసుకునేదంతా మీకు వ్లాగ్‌లో వస్తుంది. అండ్ నేను ఎక్కడికెళ్తున్నానో సో, మోర్ దెన్ 1 వీక్ మేము ట్రిప్ వెళ్ళబోతున్నాము. సో, దానికి నేను ప్యాక్ చేసుకుంటున్నాను. ట్యూస్డే ఈరోజు 22. రేపు మార్నింగ్ మేము ఎర్లీగానే స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము. సో, బై ద వే వీఆర్ గోయింగ్ ఆన్ అవర్ ఓన్ వెహికల్. కాబట్టి కార్లో వెళ్తున్నాం కాబట్టి అన్నీ ప్యాక్ చేసుకొని మేము పెట్టేసుకుందాం అనుకుంటున్నాము. మాకు ఇది ఒక్కరోజే ఉంది. అంటే అంతా మేము సాగర్లోనే ఉన్నాము. బోనాలు మాకు ఫెస్టివల్ బోనాలు ఉండే, సో అదంతా అక్కడే అయిపోయింది. అండ్ మండే మేము రావడం లేట్ అవ్వడం అండ్ నిన్న అంతా కొంచెం రెస్ట్లో ఉండే. ఈరోజు అంతా షాపింగ్ అండ్ ప్యాకింగ్ ఎట్ ఏ టైం చేద్దాం అనుకొని స్టార్ట్ చేసిన ఈ వ్లాగ్ని. సో లెట్స్ స్టార్ట్ దిస్ వ్లాగ్. ఎందుకో వెరైటీ ఎక్స్ప్రెషన్స్ వాడికి ఎప్పుడు వీడియో స్టార్ట్ చేయగానే అట్లా ఎక్స్ప్రెషన్స్ ఏదేదో ఇస్తుంటాడు. అండ్ ఇదంతా మేము సాగర్కి వెళ్ళకముందు నేను తీసిన వీడియోస్ అనమాట. సో మేము సాగర్కి 19th జూలై అంటే సాటర్డే రోజు మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళేసరికి లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ చేసుకున్నాము. అండ్ సాగర్లో అసలు క్లైమేట్ అంతా కొంచెం నార్మల్గా ఉండే. బట్ హైదరాబాద్లో మాత్రం క్లైమేట్ వర్షము అండ్ చాలా చల్లగా ఉండే హైదరాబాద్లో. బట్ మేము సాగర్కి వచ్చినాక వాకింగ్ చేద్దామని బయటకు వచ్చినాము. సో విజయ్ విహార్ హోటల్ ఇది. అక్కడ వాకింగ్ చేసుకోవచ్చు, వ్యూ పాయింట్ ఉంటుంది, వ్యూ చూసుకోవచ్చు, అట్లా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనమాట అక్కడ. సో, స్పేస్ ఎక్కువుంటది గాబట్టి మేము సింబాని గూడా తీసుకొచ్చినాము. యాక్చువల్‌గా హైదరాబాద్ నుంచి సాగర్‌కి సింబాని ఎందుకు తీసుకొచ్చినామంటే, మేము ట్రిప్‌కెళ్తున్నాం 1 వీక్. సో, అందుకని అత్తయ్య వాళ్ళ దగ్గర వదిలేద్దామని తీసుకొనొచ్చినాము. అండ్ వీడిని ఇక్కడికి ఆడుకుంటాడేమో అని తీసుకొస్తే అసలు ఫుల్ ఎంజాయ్ చేసిండు వాడు. సింబాకి యాక్చువల్‌గా ఇంట్లో ఉంటది గదా! హైదరాబాద్ మేము అపార్ట్మెంట్‌లో ఉంటాము. సో, ఫ్లాట్‌లో ఉండేసరికి దానికి కొంచెం బోరింగ్ అనిపిస్తది. ఇక్కడికొచ్చినంక ఫుల్ ఎంజాయ్. సో, అట్లా ఎంజాయ్ చేసిందది. అండ్ మేము గూడా చాలా సేపు కూర్చొని చాలా విషయాలు మాట్లాడుకుంటూ అట్లా వ్యూ పాయింట్‌ని ఎంజాయ్ చేసినాం. సాగర్‌లో ద బెస్ట్ అనమాట ఇక్కడ వ్యూ పాయింట్ గానీ, ఎవరైనా వచ్చినా గానీ ఇక్కడ హోటల్స్‌లో ఉంటారు. అండ్ విజయ్ విహార్ హోటల్‌లో చాలా రీజనబుల్‌గా మనము స్టే చేయొచ్చు ఎవరొచ్చినా గానీ. సో, దాని తర్వాత నెక్స్ట్ డే ఇది. మార్నింగ్ లేసి తొందర రెడీ అయిపోయినాము. ఎందుకంటే బోనాలు గదా! సో, మేము ఎంత ఫాస్ట్‌గా రెడీ అయితే అంత ఫాస్ట్‌గా అక్కడెళ్లి దర్శనం జేసుకోవచ్చు. సో, మార్నింగ్ మేము ఎర్లీగా లేసి కొద్దిసేపు సింబాతోని ఆడుకొని దాని తర్వాత టెంపుల్‌కెళ్ళిపోయినాము. సో, అక్కడ మామయ్యకి, అత్తయ్యకి సన్మానం జేస్తున్నారు. ఎప్పుడు మామయ్య ఈ టెంపుల్ విషయంలో హెల్ప్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సో, అందుకని సన్మానం. అండ్ దాని తర్వాత ఇంటికెళ్ళిపోయి మళ్ళీ లంచ్ జేసి, కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అలా మళ్ళీ బయటకొచ్చినాము. ఈసారి డ్యామ్ దగ్గరికెళ్ళినాము. డ్యామ్ దగ్గర వాటర్ ఉండే. బట్ అంత ఫ్లో అయితే లేదు. సో, ఎట్లాగో గేట్స్ అయితే లేవు గేట్స్ ఓపెన్ జేయలేదు. సో, ఫ్లో అంత ఎక్కువుండదు గాబట్టి, మేము అక్కడ కాసేపు చూసుకొని వచ్చేసినాము. అండ్ దాని తర్వాత ఎత్తిపోతలు గూడా ఎళ్ళినాము. దాని తర్వాత ఇంగ హైదరాబాద్‌కొచ్చేసినాము. సో, మేము సండే రోజు గూడా ఫుల్ డే అక్కడ ఉండి, మండే రోజు మేము రిటర్న్ బ్యాక్ హైదరాబాద్‌కొచ్చేసినామనమాట. బికాజ్ మేము ట్రిప్‌కెళ్ళాలి వెడ్నెస్‌డే రోజు. ఓన్లీ ట్యూస్‌డే మాకు గ్యాప్ ఉండే అనమాట. సో, ఆ గ్యాప్‌లో షాపింగ్ చేసుకున్నాము అండ్ అన్నీ ప్యాక్ చేసుకోవడం జరిగిపోయింది. అదే నేనిక్కడ వీడియో తీస్తున్నాను. మేము ప్యాకింగ్ చేసేదంతా. సో, నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ అంతా నేను ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉన్నాము అనేదంతా నేను అప్‌లోడ్ చేస్తాను. సో, టైం చూషిర్రు గదా! లిటరల్‌గా వెడ్నెస్‌డే రోజు మేమెళ్ళాలి మార్నింగ్ 6:00కి స్టార్ట్ అవ్వాలి. బట్ మేము 4:00 వరకు ప్యాకింగ్ చేస్తూనే ఉన్నాము. సో, మాకు టైం లేదు. అందుకనే అంత లేట్ అయిపోయింది. సో, అంతా ప్యాకింగ్ చేసుకొని ఇది నెక్స్ట్ డే మార్నింగ్. తేజ మాత్రం రెస్ట్ తీసుకున్నాడు. బికాజ్ తేజానే డ్రైవ్ చేయాలి కాబట్టి తేజకి మాత్రం రెస్ట్ ఇచ్చినాము. అండ్ మేము ప్యాకింగ్ సెక్షన్ అంతా మేము చేసుకున్నాము. దాని తర్వాత మార్నింగ్ మేము రెడీ అయిపోయినాం మొత్తము. సో, అందుకని పూజ చేసుకున్నాము. అండ్ అట్లాగే కావాల్సినయన్నీ రెడీగా హాల్‌లో పెట్టుకొని, ఇంకేమైనా మిస్ అయినాయానని నేను మా చెల్లి మాట్లాడుకుంటున్నాము. సో, వీడు సాడ్. బట్ మేము ఉండట్లేమని వాడు కొంచెం సాడ్‌గున్నాడు. బట్ యాహ్! ఓకే. మంచిగా సెండ్ ఆఫ్ చేసిండు వాడు గూడా. అండ్ క్లైమేట్ చల్లగుండే అనమాట. సో, అందుకని మేము 6కి బయలుదేరలేదు. 8 అయిపోయింది. 8కి బయలుదేరినాము. ఇది మా ఇంట్లో ఒక పిట్ట. అది గుడ్లు పెడుతుంది మంచిగా. అదంతా ప్రిపేర్ చేసుకుంది నెస్ట్ అదంతా. సో, కొంచెం గ్లాస్ డోర్ గూడా
పక్కకు జరిపి వచ్చినాము వచ్చేటప్పుడు. అండ్ అంతా అయిపోయింది. ప్యాకింగ్ అంతా చేసుకున్నాం. కిందకొచ్చి ఇంకా సెట్ చేసుకుంటున్నాము. కార్‌లో మొత్తం సెట్ చేసుకుంటున్నాము. మేము ముగ్గురమే కాబట్టి కార్‌లో మాకు లగేజ్ కొంచెం ఎక్కువైనా ప్రాబ్లమ్ లేదు అని జెప్పేసి కొంచెం కావాల్సినయన్నీ ప్యాక్ జేసుకున్నాము. లగేజ్ అంతా కార్‌లో సెట్ జేయడానికే చాలా టైం పట్టింది. బికాజ్ మాకు కావాల్సినయన్నీ ప్యాక్ జేసుకున్నాము. చలికాలం గాబట్టి జాకెట్స్ అండ్ ఫుడ్‌కి సంబంధించింది ఫుడ్, వాటర్ ఇవి గూడా ప్యాక్ జేసుకున్నాము. సో, అన్నీ అట్లా ప్యాక్ జేసుకొని, పెట్టేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినాము. అనంతపూర్ 200, కర్నూల్ 53. కర్నూల్ దగ్గరకొచ్చినాం అనుకుంటా. కర్నూలు బుర్జి తిన్నాము. కొండారెడ్డి బుర్జి. వీఆర్ వెరీ నియర్ టు కర్నూల్. అంటే 58 కిలోమీటర్స్ అంటే ఎంతసేపట్లో వెళ్తాం మనం తేజ? 1 అవర్. ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాము. యాక్చువల్ ట్రావెల్ మాది 800 కిలోమీటర్స్. మధ్యలో ఆగినాం లంచ్ కోసమని. సో, అప్పటికే 3:00, 3:30 అట్లా అయ్యింది. సో, లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. అండ్ మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూనే ఉన్నాము. సో, నేను ఈ వ్లాగ్ అంతా ప్యాకింగ్‌ది అండ్ మేమెట్లా స్టార్ట్ అయినాము అని చెప్పినా గదా! సో, నెక్స్ట్ అంతా ట్రావెలింగ్ మేమెక్కడికెళ్ళినాం అనేవి అన్నీ నేను వ్లాగ్ చేస్తాను. సో, డెఫినెట్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్‌ని హిట్ చేయండి. సో దట్ మీకు అప్డేట్స్ ఒస్తాయి. మేమిక్కడ ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ ఇంకా ఉంది అన్నప్పుడు ఆగి, ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినామనమాట. సో, ఇది నా వ్లాగ్. సో, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వ్లాగ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థాంక్ యూ. బాయ్.